The Spirit ఆత్మ leads you. మనల్ని నడిపిస్తున్నది. The Spirit speaks with you. ఆత్మ మనతో మాట్లాడుతున్నది. అవునా అండి? Only the thing we need to open up our spiritual ears. కానీ మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ చెవులు మనం తెరుచుకొని ఉండాలి. Now ఇప్పుడు the Spirit leads you. ఆత్మ మనల్ని నడిపిస్తున్నది. From the book of Romans, రోమీయులకు రాసిన పత్రిక 8th chapter, 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేను గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. And we cry out through the Spirit's power, we cry out to God, Abba Father. Okay, read it once again from 14 and 15. మనం మళ్ళా చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనములు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. Hallelujah. హల్లెలూయా. It says ఇక్కడ ఏం చెప్తున్నారంటే the Spirit is going to lead you. ఆత్మ మనల్ని నడిపించబోతుంది. And then it will be concluded as the God's sons. దాని తర్వాత చివర్లో మనం దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. It doesn't say that the Spirit is not going to lead you. ఇక్కడ దేవుని మిమ్మల్ని ఆత్మ మిమ్మల్ని నడిపించదని ఎక్కడ చెప్పలేదండి. Here it is written, ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే led by God's power, led by God's Spirit, led by God's strength, I mean to say. దేవుని శక్తితో దేవుని ఆత్మతో దేవుని బలముతో నడిపించబడతారని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. Those who are led by this, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో they will be having the name called God's son or belonging to God. దేవునికి చెందిన వారుగా దేవుని కుమారులుగా పిలువబడతారు. When we will be in the leading of God's Spirit, మనం ఎప్పుడన్నీ దేవుని ఆత్మ చేత నడిపించబడతాము? when we listen. ఎప్పుడైతే మనం ఆలకిస్తామో. The Spirit is speaking with us, right? ఆత్మ మనతో మాట్లాడుతుంది కదండి. And we will listen, right? మనం దాన్ని వింటాం కదండి. And then after listening, ఎప్పుడైతే మనం దాన్ని ఆలకిస్తామో we will lead by according to the Spirit. ఆత్మ ద్వారా మనం నడిపించబడతాం. Without listening, మనం ఆలకించకపోతే how you can take a step forward? మనం ఎలాగ ముందడుగేయగలమండి? How I can call her without any symbol or without any words of mine to her? How I call you? నేను ఎలాగ ఆమెను పిలవగలనండి? Without any action in my body. నాలో ఏ స్పందన లేకపోతే నేను ఎలా పిలవగలను? I will call her by her name. నేను ఆమె పేరుతో నేను ఆమెను పిలుస్తాను. And she has to listen. అది ఆమె వినగలగాలి. And then she can move. అప్పుడు తను ఆమె కదలగలదు. Likewise, అలాగనా Spirit is speaking. ఆత్మ మనతో మాట్లాడుచున్నది. We need to listen. మనం దాన్ని ఆలకించగలగాలి. And then we need to take the lead. అప్పుడు మన ఆత్మ చేత నడిపించబడాలి. Holy Spirit leads you. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. It's not like that I have received a leading and I am moving in the Spirit of the God. నాకు నడిపింపు వచ్చింది, నేను దేవుని ఆత్మతో నడిపించబడతానని కాదండి. Before that you need to identify the God's voice and the Satan's voice. I very encourage to everyone that you need to differentiate God's voice and Satan's voice. దానికి ముందుగా మీరు అందరూ ఏం గ్రహించాలంటే దేవుని మాట సాతాను మాట మనం గ్రహించగలగాలి. Where the God is, the Satan is also roaming here and there. ఎక్కడైతే దేవుడు ఉన్నారో అక్కడే సాతాను కూడా సంచరించుచున్నాడు. In the Job chapter, యోబు గ్రంథంలో రాయబడి what are you doing, man? నువ్వేం చేస్తున్నావు? I am simply roaming here and there without any job. నాకే పని లేకుండా నేను ఇక్కడ అక్కడ కూడా తిరుగుచున్నాను. For that he will grab us. అలాగ అతను మనం లాక్కుంటాడు. The Satan will grab us. సాతాను మనం లాక్కుంటాడు. That is the reason we should not be jobless. అందుకని మనం పని లేకుండా ఉండకూడదు. We should always be filled with the Spirit. మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మతో నింపబడి ఉండాలి. If we will be less, ఎప్పుడైతే మన ఆత్మతో లేకుండా ఉంటామో the Satan will grab. సాతాను మనం లాగేసుకుంటాడు. That is the reason I always tell refill. Don't empty yourself. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటా మీరు ఖాళీగా ఉంచుకోదని మళ్ళీ నూతనముగా నింపుకుంటూ ఉండండి అని చెప్పి. Remembering the Job
chapter. మీ అందరికీ కూడా యోబు గుర్తొచ్చింది కదా. We'll always be engaged with God's work. అప్పుడు మనం ఎల్లప్పుడు కూడా దేవుని పనితో మనం ఎక్కువగా ఉండగలుగుతాం. Back to back we will be having the work. మనం ఎల్లప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా దేవుని పనితో మనం ఉండగలం. So Satan have no chance to grab us. కాబట్టి సాతానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదని మనం When you లాక్కోవడానికి. are free and roaming here and there looking to the world, ఎప్పుడైతే మనం ఖాళీగా ఉండి ఇటు అటు లోకంలో తిరుగుతూ ఉంటామో Satan will snatch. అప్పుడు సాతాను వచ్చి మనం లాక్కెళ్ళిపోతాడు. That's the reason if you have ears, listen to the Spirit. అందుకనే మీరు చెవి కలిగిన వారైతే ఆత్మ చెప్పిన మాటను ఆలకించండి. And then what the Spirit is saying, you have to take 1, 2, 3, one by steps. అప్పుడు ఏదైతే ఆత్మ మనకు చెప్పి ఉన్నదో మనం ఆలకించి ఒక అడుగు తర్వాత ఒకటి మనం ముందుకి నడిపించబడాలి.